అవమానం ఎదురైనప్పుడు ఇలా చేయండి. విదురనీతి చెప్పిన విలువైన పాఠం. ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే మన మనసు బాధపడిపోతుంది. అలాంటప్పుడు మనలో నమ్మకం తగ్గిపోతుంది. కానీ అప్పుడు మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమయం మారుతుంది. ఇప్పుడు మనల్ని ఎగతాళి చేసిన వారు రేపు మన పరిస్థితిని అర్థం చేసుకునే రోజు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో విదురనీతి మనకు మార్గం చూపుతుంది. ఇది మహాభారతం నుంచి వచ్చిన ఒక గొప్ప పాఠం. మన బలహీనతల వల్ల ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కోసారి సమయం ఒక్కొక్క రీతిగా మారుతుంది. ఇది విదురుడు చెప్పిన ముఖ్యమైన సూక్తుల్లో ఒకటి. విదురుడు మహాభారతంలో గొప్ప సన్యాసి లాంటి జీవితం గడిపాడు. అతని తెలివి, ధర్మానికి చేసిన నిబద్ధత వల్ల అతను హస్తినాపురంలో ప్రధాన సలహాదారు అయ్యాడు. అతను దుర్యోధనుడికి ఏమాత్రం భయపడకుండా ధర్మం చెప్పేవాడు. సత్యం కోసం నిలబడే వ్యక్తిగా అతనికి పేరు వచ్చింది. విదురుడు చెప్పినట్టు ఎవరితోనైనా హీనంగా మాట్లాడటం చాలా తప్పు. అలా చేస్తే వాళ్ళను ప్రజలు ఓ మంచి మనిషిగా చూడరు. అలాంటి వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోతారు. అసలు ఏ వ్యక్తినైనా మన బలంతో గెలవాలి, కానీ అవమాన పెట్టి కాదు. ఎవరైనా నిస్సహాయంగా ఉన్నప్పుడు వారిని ఎగతాళి చేస్తే అది మన మానవత్వాన్ని తక్కువ చేస్తుంది. ఇతరులకు హాని చేసే వాళ్ళు ఎప్పుడో ఒకసారి తాము చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తారు. అసూయతో, కోపంతో, దురాశతో ఎవరైనా ఇతరులకు కష్టం చేస్తే అది తిరిగి వారికే ఇబ్బందిగా మారుతుంది. ఆ సమయంలో వారిని చూసే ప్రతి ఒక్కరికి వారి నిజస్వరూపం అర్థమవుతుంది. ప్రజలు వారిని నమ్మరు. ఆ విశ్వాసం ఒక్కసారి పోతే తిరిగి పొందడం చాలా కష్టం. మనం నిజాయితీగా నిజం మాట్లాడితే చాలు. విదురుడు చెప్పినట్టు మంచి వాళ్ళే చివరికి గెలుస్తారు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరైనా మనల్ని